దక్షిణ కాశీగా పేరుగంచిన కాళేశ్వర పుణ్యక్షేత్రం సరస్వతి పుష్కరాలు ప్రారంభమయ్యాయి. ఇప్పటికే త్రివేణి సంగమం దగ్గర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. మంత్రి శ్రీధర్ బాబు పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. వేద పండితులు ప్రత్యేక పూజలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి పుష్కర ఘాట్లో పుణ్యస్నానాలు ఆచరించనున్నారు. ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని చలువ పందిళ్లు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. 6 రాష్ట్రాల నుంచి దాదాపు 50 లక్షల మంది భక్తులు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. ఉదయం 5:44 తోగుట ఆశ్రమం పీఠాధిపతి మాధవానంద సరస్వతి స్వామీజీ సంకల్పంతో పుణ్యస్నానాలు ప్రారంభమయ్యాయి. ఉదయం 8:30 నుంచి 11 గంటల వరకు యాగాలు నిర్వహిస్తారు. ప్రతిరోజు సరస్వతి ఘాట్లో ఉదయం 6:45 నుంచి 7:35 వరకు ప్రత్యేక మాలహారతి నిర్వహిస్తారు. వీటితో పాటు రోజు రాత్రి కళా సాంస్కృతిక కార్యక్రమాలు ఉండనున్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2013లో ఈ పుష్కరాలు జరిగాయి. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఇదే తొలిసారి. అందుకే ప్రభుత్వం దీని నిర్వహణను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. 12 రోజుల పాటు జరిగే పుష్కరాలకు రోజుకు 1,00,000 నుంచి 1,50,000 మంది భక్తులు వస్తారని అంచనా వేశారు. ఇందుకు అనుగుణంగా అన్ని ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే భక్తుల కోసం 35 కోట్లతో శాశ్వత నిర్మాణాలను చేపట్టారు. కాళేశ్వరంలో 17 అడుగుల సరస్వతి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఇక 12 ఏళ్లకు ఒకసారి సరస్వతి పుష్కరాలు వస్తాయి. బృహస్పతి మిథున రాశిలోకి ప్రవేశించడంతో సరస్వతి నది పుష్కరాలు ప్రారంభమవుతాయి. ఈ నది ఎవరికి అదృశ్యంగా ప్రవహిస్తుంది కాబట్టి దీన్నే అంతర్వాహిని నది అంటారు. అయితే గురువు ఏడాదికోసారి తన రాశిని మార్చుకుంటాడు. అలా ఒక రాశి నుంచి వెళ్లి మళ్ళీ అదే రాశిలోకి ప్రవేశించడానికి 12 ఏళ్లు పడుతుంది. నిన్న రాత్రి 10:35 గురువు మిథున రాశిలోకి ప్రవేశించడంతో పుష్కర కాలం ప్రారంభమైంది. ఇవాళ సూర్యోదయం నుంచి పుణ్యస్నానాలు ప్రారంభించాల్సి ఉంటుంది. ఈ పుష్కరాలు ఈ నెల 26 వరకు జరగనున్నాయి. పలు రాష్ట్రాల్లోని పీఠాధిపతులు కాళేశ్వరంలో పుష్కర స్నానం ఆచరిస్తారని తెలంగాణ దేవాదాయ శాఖ తెలిపింది. ఇవాళ మెదక్ జిల్లా రంగంపేటలోని శ్రీ గురుమదానంద సరస్వతి పీఠానికి చెందిన మాధవానంద సరస్వతి స్వామి పుష్కరాలను ప్రారంభించారు. 17న తుని తపోవనం పీఠాధిపతి సచ్చిదానంద సరస్వతి స్వామి, 18న పుష్పగిరి పీఠాధిపతి అభినవోద్దండ విద్వాశంకర భారతి మహాస్వామి, అలాగే 19న నాసిక్ త్రయంబకేశ్వర్ మహామండలేశ్వర్ ఆచార్య సంవిధానంద సరస్వతి మహారాజ్, 23న హంపి విరూపాక్ష పీఠాధిపతి విద్యారణ్య భారతి స్వామి పుష్కర స్నానం ఆచరించనున్నారు. పన్నెండేళ్లకు ఒకసారి జరుగుతున్న పుష్కరాలకి సంబంధించిన డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి వరంగల్ నుంచి వేణు అందుబాటులో ఉన్నారు. రైట్ వేణు, సీఎం అక్కడికి విచ్చేసే అవకాశం కనిపిస్తుంది. ఏ సమయానికి వస్తారు? ఏర్పాట్లు ఏ విధంగా కొనసాగుతున్నాయి? షెడ్యూల్ ప్రకారం ఈ రోజు సాయంత్రం 4 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి కుటుంబ సమేతంగా కాళేశ్వరానికి వస్తారు. అక్కడ ప్రత్యేక పూజలు చేసిన అనంతరము యాగశాలలో ప్రత్యేక పూజలు చేస్తారు. ఆ తర్వాత సరస్వతి మాత విగ్రహాన్ని ఆవిష్కరించి నదికి హారతి కార్యక్రమంలో కుటుంబ సమేతంగా ఆయన పాల్గొని పుష్కర స్నానం చేసి తిరుగు ప్రయాణం అవుతారు. మొత్తంగా సీఎం రాక కోసము పకడ్బందీ ఏర్పాట్లు కూడా చేశారు. ఇక మొత్తానికి ఈ రోజున బృహస్పతి మిథున రాశిలో ప్రవేశించిన గడియ లోపల గత 30 నిమిషాల క్రితమే యాగశాల లోపల ప్రత్యేక యాగాలు నిర్వహించి సరస్వతి స్వామి ఆధ్వర్యం లోపల మంత్రి శ్రీధర్ బాబు దంపతులు యాగంలో కూర్చున్నారు. ఇద్దరు కూడా
వాళ్ళతో ప్రత్యేక యాగాలు నిర్వహించి 5:44 అంకురార్పణ, ఈ సరస్వతి పుష్కరాలకు అంకురార్పణ చేస్తారు. ప్రస్తుతము శ్రీధర్ బాబు దంపతుల చేత సరస్వతి అంతర్వాహిని ఉన్నటువంటి సరస్వతి నదికి ప్రత్యేక పూజ నిర్వహించి చీర సారె సమర్పించిన అనంతరము ప్రస్తుతం కుటుంబ సభ్యులంతా కూడా అందులో పుష్కర స్నానం ఆచరించారు. మొదటి పుష్కర స్నానం ఇప్పుడు పూర్తయింది. ఇక ఇప్పటి నుంచి కూడా 12 రోజుల పాటు ఈ సరస్వతి పుష్కరాలు అయితే కొనసాగుతాయి. మొత్తానికి సరస్వతి పుష్కరాలు మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్రంలో మొదటిసారి జరగడము, అదేవిధంగా ప్రభుత్వము అధికారికంగా నిర్వహించడంతో కూడా భారీ స్థాయి ఏర్పాట్లు చేశారు. అటు ఎండవేడిని తట్టుకునేందుకు చల్వ పందిళ్లతో పాటు కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేయడంతో సరస్వతి పుష్కరాలు ప్రతిష్టాత్మకంగా జరుగుతాయంటూ కూడా ప్రభుత్వం భావిస్తుంది. దాంతో పాటుగా దాదాపు 1 కోటి భక్తులు కూడా వస్తారనేటువంటి అంచనాల నేపథ్యం లోపల స్థాయి ఏర్పాటు కూడా పూర్తి చేశారు. సీఎం రాక కోసం కూడా ఈ రోజున పకడ్బందీ బందోబస్తు చేస్తూ దాదాపు 1200 మంది పోలీసులు 3 షిఫ్ట్ల లోపల బందోబస్తు నిర్వహిస్తూ కూడా సీఎం వచ్చే కార్యక్రమం, అదేవిధంగా సరస్వతి మాత విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం కూడా అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాటు చేశారు. ఇక ప్రతిరోజు సాయంత్రము సరస్వతి నదికి హారతి కార్యక్రమం అయిపోయిన తర్వాత సాంస్కృతిక కార్యక్రమాలు ఇదే పుష్కర ఘాట్ల వద్ద కూడా నూతనంగా ఏర్పడిన సరస్వతి పుష్కర ఘాట్ వద్ద కూడా సాంస్కృతిక కార్యక్రమం ఏర్పాటు చేసేందుకు ఒక ప్రత్యేక కార్యక్రమాలు చేశారు. ఇక అంగరంగ వైభవంగా తెలంగాణ లోపల ఈ సరస్వతి పుష్కరాలు చేసేందుకైతే ఏర్పాట్లు చేశారు. సో ప్రస్తుతం ఇక భక్తుల రాక కూడా ఇప్పుడిప్పుడే మొదలవుతుంది. ఎందుకంటే పుష్కరాలకు అంకురార్పణ మొదలైంది కాబట్టి వివిధ రాష్ట్రాల నుంచి కర్ణాటక, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి కూడా భారీగా భక్తులు తరలి వచ్చి మొదటి రోజు ఈ రోజున కీలకమైన రోజు కాబట్టి పుష్కర స్నానం ఆచరించే భక్తులు భారీ స్థాయి లోపల అటు కాళేశ్వరానికి అయితే క్యూ కడుతున్న పరిస్థితి ఉంది. రత్న. రైట్, థ్యాంక్ యూ వేణు.